ఎవరు ఆయన పాదములను మనసులో పెట్టుకున్నారో, పాదములు అన్న మాటకు అర్థం ఏమిటి? అవి గతికి చిహ్నం, కదలడానికి నడవడానికి కారణమవుతాయి. మన నడత దేనిని ఆశ్రయించి ఉండాలి? చేరవలసిన లక్ష్యము పరమేశ్వరుడు. పరమేశ్వరుణ్ణి చేరడానికి మార్గము ధర్మము. ఆ ధర్మము ఈశ్వర ప్రోక్తము. ధర్మానురక్తిని పొంది ఉండండి అని చెప్పడానికి ఎవరు నా పాదములను పట్టుకుంటారో వారికి ఈ సంసారం అనేటటువంటి సముద్రము నడుములోతు మాత్రమే వస్తుంది. వాళ్ళు ఈ సంసారమన్న సముద్రంలో మునిగిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి జనన మరణ చక్రమనందు అదే పనిగా తిరగవలసినటువంటి అగత్యము నుండి విడుదల పొందుతారని చెప్పడానికి వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ. అలా ఉండమని ఎవరూ చెప్పలేదు. అది విగ్రహం కాదు, సాక్షాత్తు స్వామి ఇలా పెట్టి చూపిస్తున్నాడు. పైగా ఇలా పెడితే ఏదైనా నేను